కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచిందని 2.5 సంవత్సరాలుగా గెలిచిన నాయకులు జిల్లా అభివృద్ధిని మర్చిపోయారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గెలిచిన ఎమ్మెల్యే మంత్రి వ్యక్తిగత అభివృద్ధి తప్ప ప్రజల సమస్యల పరిష్కారం కాలేదని మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి అధికారికంగా ఎన్నికలు జరిగి వచ్చిన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించింది 30 నెలల పదవి కాలం స్పష్టంగా కనబడుతున్నది. 2.5 సంవత్సరాలలో ఈ భూపాలపల్లి ప్రాంతానికి కానీ, ఈ నియోజకవర్గానికి కానీ, ఈ జిల్లాకు కానీ జరిగిన అభివృద్ధి ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి అనేది ప్రజలకు కనబడడం లేదు. ఏమైనా అభివృద్ధి జరిగితే వాళ్ళకు అభివృద్ధి జరగవచ్చు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి జరగవచ్చు తప్ప ప్రజలకు కానీ ఈ ప్రాంతానికి కానీ జరిగినటువంటి అభివృద్ధి ఏమాత్రం లేదు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా పదవిలో ఉండి శాంక్షన్ చేసినటువంటి శాంక్షన్స్ కూడా ఈ రోజు వరకు కూడా అభివృద్ధికి నోచుకోకుండా ప్రజలు తీవ్రమైనటువంటి ఇక్కట్లతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉదాహరణ, అంబేద్కర్ సెంటర్ నుంచి సుభాష్ కాలనీ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఆ అంబేద్కర్ కూడలి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కొరకు ఆనాడు కేటాయించినటువంటి నిధులను క్యాన్సిల్ చేసి ఆ డబ్బులను గతంలో నేను సింగరేణి సిఎస్ఆర్ నిధులు కొన్ని పెట్టడం జరిగింది. ఆ నిధులను తన గ్రామానికి తరలించుకొని పోవడం జరిగింది. నేను వేరే నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పాను. అన్న మున్సిపల్ ఎన్నికల ముందు హడావుడి చేసిండు, అభివృద్ధి చేస్తాం, అయిపోయింది, రోడ్ అయిపోయింది, ఢామ్ డూమ్ అన్నారు. ఇంత నల్లటి రోడ్డు ఇంత దేశినట్టు వేసి అయిపోయింది అన్నారు. ఎన్నికల ఎన్ని రోజులు జరిగింది? ఇప్పటి వరకు కూడా అతి లేదు, గతి లేదు. ఒక అదే రోడ్డు కాదు, ఈరోజు పోలీస్ స్టేషన్ రోడ్డు అదే పరిస్థితి ఉన్నది, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్డు అదే పరిస్థితి ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే భూపాలపల్లి పట్టణంలో అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి లేకపోవడం కాకుండా గతంలో ఈ పక్కనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను 2 కోట్ల రూపాయలతోటి మరి ఇవ్వడం జరిగింది. దాదాపు 95% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక కొంత డబ్బు పెడితే పని అయిపోతుంది. అది పూర్తి చేయకుండా మున్సిపల్ ఎన్నికల ముందు 7 కోట్ల నిధులు మళ్ళీ పెడతారని శిలాపలకం వేసుకున్నారు. మరి ఏ నిధులు ఎక్కడ అభివృద్ధో, ఆ 7 కోట్లు ఎక్కడ పెడతారో, దేనికి పెడతారో దాని ప్రస్తావన లేదు. ఇటు ముందుకు పోతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పట్టణం యొక్క జనాభా పెరుగుతున్నది, అవసరాలు పెరుగుతున్నాయని వెజిటేబుల్ మార్కెట్